అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, భార్య, భర్త, పిల్లలు, మేనళ్ళు, మేనమామలు వీళ్ళంతా ఉంటారు. ఆ కుటుంబానికి సంబంధించిన బాధ్యతలను కూడా మనం నిర్వర్తించవలసి ఉంటుంది. అది కుటుంబ ధర్మం. అది అయిపోయిన తర్వాత మనం సమాజంలో ఉన్నాం. సపోజ్ వ్యవసాయం చేస్తున్నారు, పొలం దున్నుతున్నారు. పూర్వం ఎలా ఉండేది? ఒకళ్ళ కనుక పొలం దున్నితే మిగిలిన వాళ్ళు వెళ్ళి వాళ్ళకి సాయం చేసేవాళ్ళు. దున్నడంలో కానీ, కలుపు తీయడంలో కానీ, కోత కోయడంలో కానీ, చెరుకు పంట కట్టేయడంలో కానీ ఇట్లా చేసి కూడా లేదా? ఇప్పుడంటే కూలీలు, మిషన్లు వచ్చినాయి, అంతకుముందు లేవు కదమ్మా. సో ఇదంతా కూడా సమాజ ధర్మం. అంటే సమాజం కోసం రైతు కష్టపడి పండిస్తేనే ఎంత గొప్పడనే తిండి తినేది. చంద్రబాబు నాయుడు తిన్నా, పవన్ కళ్యాణ్ తిన్నా, ఎవరు తిన్నా రైతు కష్టపడి పండిస్తేనే. రైతు పండించకపోతే తినడానికి ఏం లేదు అక్కడ. రైతు చాలా గొప్పవాడు. కాకపోతే ఆ శక్తి మనకి తెలియదు, గవర్నమెంట్ గుర్తించదు. రైతు పండించకపోతే తినడానికి ఏముండదు. స్టీల్ ప్లాంట్ కంపెనీ ఉన్నా, హెచ్పిసిఎల్ కంపెనీ ఉన్నా, పెద్ద పెద్ద ఉద్యోగం చేసేవాడు ఉన్నా పండించిన 4 గింజలు నోట్లోకి వెళ్తేనే ఎవడు ఏ పని చేసినా. కాబట్టి సమాజ ధర్మంలో ఎవరు కర్తవ్యాన్ని వాళ్ళు చేయాలి. అది సమాజ ధర్మం. అంటే రైతు పండించాలి, కార్మికుడు కూలి పని చేయాలి, తాపి వేసి తాపి పని చేయాలి, వ్యవసాయం చేసేవాడు వ్యవసాయం పని చేయాలి, కార్పెంటర్ పని కార్పెంటర్ చేయాలి. ఎవరి వృత్తులు వాళ్ళు నిర్వర్తించాలి. ఎలా? ధర్మంగా నిర్వర్తించాలి, అధర్మంగా కాదు. అంటే 1000 రూపాయలు తీసుకుంటే 1000 రూపాయలు తగిలి పని చేయాలి అంతే తప్ప పనికి ఒప్పుకున్న తర్వాత ఓ పోటు చేసి ఎగ్గొట్టేసి వెళ్ళిపోతే అది అలా అధర్మం అనిపిస్తుంది. అందుకని ప్రతి దానిలో కూడా ధర్మం ఉంటుంది. ఆ ధర్మం తెలియాలంటే భగవద్గీత తెలుసుకోవాలి. భగవద్గీత తెలుసుకోవాలంటే ధ్యానం చేయాలి. భగవద్గీత అంత ఆషామాషిగా అర్థమైపోయింది. ధ్యానం చేస్తేనే అర్థమవుతుంది. ఏంటి ధ్యానం చేస్తే అర్థమవుతుంది? మీ కంటికి కనపడేది ఈ ప్రాపంచిక జీవితమే. పుట్టడం, పసిపాప పెరగడం, పెరిగిన తర్వాత బాల్యం, యవ్వనం, ప్రౌఢత్వం, వృద్ధాప్యం, ముసలితనం, అయిపోయిన తర్వాత మరణించడం. ఇది భౌతికంగా మన కళ్ళకి కనపడింది. మరి పుట్టక ముందు మనం ఉన్నామా లేదా? మరి మరణించిన కరీ నోకరాజు గారు ఏమైనట్టు? ఈ సందేహం ఉందా లేదా మీకు? ఎందుకని? మనం పుట్టిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాం. ఎంతో మంది కళ్ళ ముందు పుడుతూనే ఉన్నారు, పెరుగుతూనే ఉన్నారు, ముసలైపోతూనే ఉన్నారు, మరణిస్తూనే ఉన్నారు. అయినా సరే మనం ఏదో మరణించమనుకొని, మనం ఏదో శాశ్వతం అనుకుంటూ ఉంటాం. వాస్తవానికి జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహారేత్తే నత్వంసో చితుమర్హసి. పుట్టిన ప్రతి జీవి, ప్రతి మనిషి, ప్రతి జీవి మరణించక తప్పదు. ఎప్పుడైతే పుట్టడం జరిగిందో ఆల్రెడీ దానికి సంబంధించి మరణించడానికి సిద్ధంగా ఉంటారు ఎప్పుడైనా సరే. మరి పుట్టకముందు మనం ఉన్నామా లేదా? మరి మరణించిన తర్వాత ఏమవుతున్నాం? అది చెప్పేది ఆధ్యాత్మిక జ్ఞానం. ఐడియా ఫ్రెండ్స్, ఆ విషయాలే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అనేక శ్లోకాలు